తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరి 5,00,000 కోట్ల పెట్టుబడులొచ్చాయంటూ కూడా ఒక రికార్డ్‌గా చూపించి చెప్తుంది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత మన్నె కిషాంక్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ 2 రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో దాదాపు 5,00,000 కోట్ల పైగా పెట్టుబడులొచ్చాయి. ఇది ఒక రికార్డ్ అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? డావోస్‌కెళ్ళినప్పుడు 1,80,000 కోట్లు వచ్చినాయి గదా! అవేమన్నా వచ్చినాయా? అవి వచ్చినాయనంటే ఈ 5,75,000 కోట్లని నమ్ముదాం. 2 సంవత్సరాలు అయితున్నది. 2 సార్లు డావోస్‌కెళ్ళిండ్రు, ఒకసారి అమెరికాకెళ్ళిర్రు, జపాన్‌కెళ్ళిర్రు, కొరియాకెళ్ళిర్రు, సింగపూర్‌కెళ్ళిర్రు. ఎళ్లి చేసుకున్నయేమో పెట్టుబడులు డొల్ల కంపెనీలు. కానీ అవేమో ఇక్కడ కనీసము రాలేదు గూడా. మరి ఈ 5,75,000 కోట్లని ఎట్లా నమ్ముదాం? మీ గాంధీ భవన్‌లో ఉన్న కంపెనీలు, మీ కాంగ్రెస్ లీడర్లతోని కంపెనీలు, 3 నెలల ముందు పుట్టిన కంపెనీలు, రూ. 1,00,000, రూ. 10,00,000తోని పుట్టిన కంపెనీలను ఇవాళ ఇంతింత 5,75,000 కోట్లంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఒకటేంటిదంటే సంతోషం, ఇన్ని రోజులు తెలంగాణ దరిద్రంగా ఉన్నది, తెలంగాణ ఖతం అయిపోయింది, తెలంగాణలో ఏం లేదు అని నువ్వే చెప్పి ఇలా తెలంగాణ రైజింగ్ అని అంటున్నావంటే, మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దువ్వూరి సుబ్బారావు గారు వచ్చి 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గురించి చెప్పారు. వారు చెప్పినప్పుడైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సోయి రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ అనేది ఒక టాప్ స్టేట్‌గా ఉన్నది. ఇవాళ ఆ తెలంగాణను చూసి వస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. నువ్వు ఎంతసేపు ఆ 10 సంవత్సరాలు ఏమీ కాలేదు అనే విధంగా నువ్వు ఏదైతే మాట్లాడినావో ఫస్ట్ దాన్ని మానుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే ఏంటిదంటే మేము సింపుల్‌గా షార్ట్‌గా చెప్తున్నాం. దావోస్, కొరియా, జపాన్, సింగపూర్, అమెరికా ఇవి పోయినప్పుడు వాల్ష్ కర్రా, గోధి ఇండియా, స్వచ్ఛ బయో, మనకిన్ బయో, యంత్రా టెక్ కంట్రోల్స్ ఇలాంటి ఎన్నో కంపెనీలతోని నువ్వు ఒప్పందాలు చేసుకున్నావు. 5,000 కోట్లు అన్నావు కదా! రేవంత్ రెడ్డి గారు వస్తారా? ఇటు నుంచి కేటీఆర్ గారు వస్తారు. కలిసి వెళ్ళి చూపెట్టండి. ఆ భూములు ఏం నిర్మాణం జరిగింది? ఎంతమందికి ఉపాధి కలిగింది? ఎంతవరకు ఇవాళ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో చూపెట్టండి. అప్పుడు నిజంగా నమ్ముతాం. ఈ తెలంగాణ రైజింగ్ అవుతుంటే ఒకవైపు ఇటు బాబామరుదులు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని ఓర్చుకోలేకపోతున్నారు. తెలంగాణలో పెట్టుబడులొస్తే మరి గతంలో వాళ్ళు ఏం తీసుకురాలి కాబట్టి ఇప్పుడు మేము 5,00,000 కోట్లు తీసుకొస్తేనే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఫాక్స్‌కాన్ తెచ్చింది ఎవరి సమయంలో అండి? అమెజాన్ వచ్చింది ఎవరి సమయంలో అండి? గూగుల్ అతిపెద్ద క్యాంపస్ కట్టింది ఎవరి సమయంలో అండి? పోనీ కిటెక్స్ వరంగల్‌లో ఇలా 20,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇట్లా ఎన్ని లిస్ట్ చెప్పమంటారు? ఇయాల మేము చెప్పాల్సిన అవసరం లేదు. నీ వేదిక నుంచి నిలబడి టోనీ బ్లేర్ గారు మాజీ ప్రధానమంత్రి బ్రిటన్‌కి వారు మాట్లాడుతున్నారు కదా 10 సంవత్సరాల పాలన గురించి. ఇలా అక్కసు ఎందుకుండాలి అక్కసు? నువ్వు ఈ బోగస్ కంపెనీలకు తెస్తున్నందుకు మాకు అక్కసు ఉండాలనా? నువ్వు ఈ డొల్ల కంపెనీలను తీసుకొని వస్తున్నందుకు మాకు అక్కసు అనేది ఉండాలనా? ఇయాల నిజానికి ఒకటేంటిదంటే మేము ఇవాళటికి కూడా తెలంగాణకు మంచి జరగాలని కోరుకునేవాళ్ళం. మీరు ఎంతసేపు పొద్దున్న లేసి కేసీఆర్ గారికి శాపనార్థాలు పెట్టుడు, కేటీఆర్ హరీష్ రావు గారికి శాపనార్థాలు పెట్టుకున్నాడు. ఇవాళటికైనా మానుకోండి. ఆ పెట్టుబడిదారులు వస్తారు అంటే అది తెలంగాణ రాష్ట్రాన్ని చూసి వస్తారు. కానీ నువ్వు కేవలం డొల్ల కంపెనీలను తీసుకొని వచ్చి ఇవాళ మాట్లాడుతూ ఉంటే దాన్ని పెద్దగా ఎవరు విశ్వసించరు. ఉన్న కంపెనీలు పోతున్నాయి కదా! ఎల్&టీ సీఎఫ్ఓ నువ్వు నీ వ్యాఖ్యల వల్లనే ఆయనను బొక్కలేయండి, ఆయన మీ పథకం వల్ల నష్టం జరుగుతుంది అని అంటే ఆయన జైల్లో వేయండి అని అన్నావు. వాళ్ళు ఏమైంది? మెట్రో వదిలేసుకొని వెళ్ళిపోయారు. కీన్స్ వెళ్ళిపోయింది, కార్నింగ్ వెళ్ళిపోయింది, ఒక సెమీ కండక్టర్ ఫెసిలిటీ మనకు రాలేదు. గంతెందుకండి? మేము ఫార్మాసిటీ కోసం భూమి సేకరిస్తే ఫార్మా కంపెనీలు వస్తాయంటే నీ రైజింగ్ సమిట్ నడుస్తున్న రోజే 2 పరిశ్రమలు వెళ్ళిపోయినాయి మన దగ్గరికి. సిగాచి అండ్ విరూపాక్ష ఇలా కర్నూలుకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆపగలిగితే అదే ఆపు. నీ నోటిని అదుపులో పెట్టుకో. నువ్వు నీ పరిపాలనను అదుపులో పెట్టుకొని ఇక్కడి నుంచి పరిశ్రమలు వెళ్లకుండా చూసుకో. కేవలం పొద్దున్న లేస్తే కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఫోకస్ చేస్తే పరిశ్రమలు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. మీ గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు? ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు మీరు తెలంగాణకు పెట్టుబడులు? ఎంఓయూలు లెక్క ఇంపార్టెంట్ కాదు బ్రదర్. ఎంఓయూలు చెప్పాలనుకుంటే ఉట్టిగానే ప్రకటించుకుంటూ పోవచ్చు. మేము ఉపాధి మీద దృష్టి పెట్టి మేము ఇక్కడ జాబ్స్ జనరేట్ చేయాలని చూసినాం. మేము ఇంకోటి చెప్తాం, గింతెందుకు, లెక్కలెందుకు, మాటలెందుకు, పదండి ఫాక్స్కాన్కి వెళ్దామా, పదండి కిటెక్స్కి వెళ్దామా, లేదు మన ఆదిలాబాద్లో కూడా మేము పెట్టుబడులు వచ్చే విధంగా మేము పెట్టగలిగినాం. సాయి అండ్ టెక్ మహీంద్రా పోయి వరంగల్లో పెట్టిండ్రు. మీరు కనీసం శ్వేతపత్రం అన్న రిలీజ్ చేయండి. ఏవేవి 2023 మీ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి ఇవాళ 25 ఈ 2 సంవత్సరాల్లో మీ ఏమొచ్చినాయి అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అప్పుడు ఇవాంకా ట్రంప్ తీసుకొచ్చినప్పుడు దుబారాగా డబ్బులని ఖర్చు చేశారు, పెద్ద మొత్తంలో కూడా ఖర్చు చేశారని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా 150 కోట్లు ఖర్చు అయినాయి కదా మరి వీళ్ళై. రాహుల్ గాంధీ గారి సమిట్ ఖర్చు అయింది కదా, భారత్ సమిట్, రాహుల్ గాంధీ గారి సమిట్. మరి ఏమన్నా వచ్చినాయా పెట్టుబడులు? మిస్ వరల్డ్ పెట్టారు కదా, ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? కానీ మేము చేసిన తర్వాత, మేము కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రతి సమిట్ తర్వాత పెట్టుబడులు వచ్చినాయి. ఆఖరికి మీరు అంత ఏడ్చిన ఫార్ములా ఈ ఉన్నది కదా, ఆ ఫార్ములా ఈ అప్పుడు కూడా
అమర్ రాజా బ్యాటరీస్, అటెరో, అలాక్స్ ఇట్లా రకరకాల సంస్థలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టినాయి. వాళ్ళ ప్లాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, 1000 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. నిన్న ప్రభుత్వం కూడా నోట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఎందుకు కోరలేకపోతున్నారు? నిన్న బీఆర్ఎస్వి వాళ్ళు కూడా ధర్నా చేశారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం మీకు ఇష్టం లేదా? ఎందుకు గతంలో కూడా ఎప్పుడు కూడా ఏ సీఎం కూడా రాలేదు, సెకండ్ టైం వచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి, ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కావడం మీకు ఇష్టం లేదా? ఏంది మీ ఉద్దేశం? అంటే ఎక్కడ నిరసన జరుగుతున్నా వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారంటే సంతోషం, మాకు మంచి బలం ఉందని మీరు ఒప్పుకుంటున్నట్టే. నిన్న 500,000 మంది నిన్న నిరసన తెలిపారు, వాళ్ళందరూ మా క్యాడర్ అంటున్నారు కదా, సంతోషం. మేము దాన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తాం. కానీ మేము అనేది ఏంటంటే, మీరు ఇలా అంటూ పోతుంటే ఎవరు ఎక్కడ చేసినా పోలీస్ బెటాలియన్లు నిరసన తెలిపితే, వాళ్ళ మహిళలు నిరసన తెలిపితే వాళ్ళు పేడ్ అంటారు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సంతోషం, స్వాగతిస్తాం. సెక్రటేరియట్లో కాంట్రాక్టర్ నిలబడి 20% కమిషన్ తీసుకుంటున్నారు అని ఫైనాన్స్ మినిస్టర్ ముందు ధర్నా చేస్తే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, స్వాగతిస్తాం. వాళ్ళు కూడా మా వాళ్ళే అని అంటాం. అశోక్ నగర్లో యువత అమ్మాయిలు వాళ్ళ మీద లాఠీ చార్జ్లు అయినాయి, వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటున్నారు, స్వాగతిస్తాం. రైతులు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడుతున్నారు, వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళే అని అంటారు, స్వాగతిస్తాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ఎన్నిసార్లు పోయిండు ఉస్మానియా యూనివర్సిటీకి? ఒక్కసారి వచ్చిందా? కనీసం విద్యార్థుల సమస్యలతో కానీ ఇటు నోటిఫికేషన్లపై ఒక్కసారైనా ప్రశ్నించారా మరి? ఒకటి నంబర్ 1, మీలాగైతే ఇట్లా నిన్న బ్యారికేడ్లు వేసేసి అరెస్టులు చేసి వెళ్ళాల్సిన అవసరం లేకుండే. అక్కడ ఉన్న విద్యార్థులకు యూనివర్సిటీస్ అంటే జనరలీ అగెన్స్ట్ ద గవర్నమెంట్స్ ఉంటాయి, ప్రొటెస్టులు చేస్తారు. మేము ఆనాడు బలిమిట్కి పోయి ఇట్లనే బ్యారికేడ్లు వేసేసి ఉన్న విద్యార్థులను అందరినీ తీసేసి జైళ్ళల్లో వేసేసి కేవలం బీఆర్ఎస్వి వాళ్ళని కూర్చోబెట్టుకొని, నిన్నంతా ఎన్ఎస్యుఐ జెండాలు ఎన్ఎస్యుఐ వాళ్ళని కూర్చోబెట్టుకొని చప్పట్లు కొట్టుకొని, ఒక భార్య ఉన్నది, ఇంకో ప్రేమికురాలు ఉన్నారు, ఆ ప్రేమికురాలని రేపు మాపు చేసుకుంటారు అని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు కదా. విచిత్రం, రేవంత్ రెడ్డి గారికి 2 భార్యలో 2 ప్రేమికురాలు ఎన్నో మాట్లాడుతున్నారు కదా. ఆ రేంజ్లో నడుస్తున్నది అక్కడ, ఆహా ఓహో అని. సో అట్లా చేయమంటారా కేసీఆర్ గారిని? ప్రొఫెసర్లతోని అట్లా మాట్లాడిపోయమంటారా? అక్కడున్న కేవలం మా విద్యార్థి సంఘం మేము అట్లా చేయలేదండి, మేము బుల్డోజ్ చేయలేదు. వాళ్ళకి అక్కడ నచ్చలేదు అంటే యా వెల్ అండ్ గుడ్. కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా పాలన నడిచింది కదా. కేసీఆర్ గారు నీలాగా దావోస్కి వెళ్ళలేదు, కేసీఆర్ గారు నీలాగా అమెరికా టూర్కి వెళ్ళలేదు. ఆయనే ఇవాళ ఏదో మూర్ఖంగా 71 సంవత్సరాలు ఉంటాయి కేసీఆర్ గారికి, వారికి నడవరాదు, రేవంత్ రెడ్డి గారికి మాత్రం చెడ్డీలు వేసుకొని ఫుట్బాల్ ఆడొచ్చు అని వీడియోలు వేస్తున్నారు కదా. కానీ అదే 45-46 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫుట్బాల్ ఆడలేదు, ఈ దేశాన్నే ఆడించారు తెలంగాణ కోసం. ఆయన అన్ని పర్సనల్ డిజైర్స్ని కూడా, ఆయన విజిట్స్ని కూడా, అన్నిటిని కూడా, పదవులను కూడా వదిలేసుకొని తెలంగాణ కోసం కొట్లాడాడు. సేమ్ నీ ఏజ్ ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిండు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు ఏం సాధించినావు? నిన్నేం సాధించినావు నువ్వు? తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చేసి సోనియా గాంధీ గారి పుట్టినరోజున తెలంగాణ తల్లి దినోత్సవం అని అంటున్నావు కదా. అసలు నీకేం సంబంధం తెలంగాణ తల్లితోని? సంబంధం ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఉంది. ఎందుకు చెప్తాను? ఎవరి తెలుగు తల్లి, ఎక్కడ తెలుగు తల్లి అని ఒక వాదన ముందు పెట్టిండు. పెట్టగానే ఆంధ్ర వాళ్ళందరి మీద పడ్డారు కేసీఆర్ గారి మీద. ఇక్కడున్న తెలంగాణ జోకుడు నాయకులు వాళ్ళందరూ కూడా, ఆ రోజు కాంగ్రెస్లో టీడీపీలు ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఇట్లా అంటాడా అని ఆ ఆలోచన నిండిన తర్వాతనే, ఆ ఆలోచనతో భాగంగా ప్రతి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది. దాన్ని నువ్వు మార్చే రైట్ నీకు ఎక్కడున్నది? తెలంగాణ తల్లి అయినా, బిర్యానీ అయినా, మీద ఒక బిర్యానా, ఒక ఆలోచన, ఆ కల్చరల్ రెవల్యూషన్ కేసీఆర్ గారు తెచ్చారు. ఆనాడు నువ్వు మాట్లాడలేదే, ఆనాడు మాట్లాడలేదు కాబట్టి ఇవాళ నీ హస్తం గుర్తుతో ఉన్న విగ్రహాన్ని నువ్వు ఇవాళ పెట్టుకున్నావు. సో ఇవాళ అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని క్వశ్చన్ చేసేటట్లేదు. ఆయన ఎక్కడున్నా ఈ రాష్ట్రంలో పాలన ఆగలేదు. అది కోవిడ్ అయినా, అది లాక్డౌన్ అయినా, అది పెద్ద నోట్ల రద్దయినా, అది జిఎస్టీ అయినా, వ్యవసాయం ఆగలేదు. కానీ ఇవాళ పరిస్థితి ఎక్కడికక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంటే చేయలేకపోతున్నావు. నువ్వు రాష్ట్రం వదిలేసే ఇవాళ ట్రాఫికే చాలా ఘోరంగా ఉన్నది. ఇవాళ నువ్వు ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని మాట్లాడుతున్నావు. సో ఇవాళ అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు, నిన్న ప్రియాంక గాంధీ గారు ఒక చక్క మాట మాట్లాడారు పార్లమెంట్లో. నరేంద్ర మోదీ గారిని ఉద్దేశిస్తూ, ఊకే నెహ్రూ 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 అంటున్నావు కదా, 10 గంటల, 20 గంటల, 40 గంటల ఒక్కటేసారి చర్చ పెట్టుకుందాం. ఎంత తిడతావో తిట్టు నెహ్రూ గారిని, ఇక ఆడికెళ్ళి వన్స్ ఫర్ ఆల్ ఖతం చేద్దాం, వన్స్ ఫర్ ఆల్ ఖతం చేద్దాం. సేమ్ ఆఫర్ రేవంత్ రెడ్డి గారికి ఒకరోజు పెట్టుకో. కేసీఆర్ గారి గురించి 10 గంటలు మాట్లాడతావా, 20 గంటలు మాట్లాడతావా, 40 గంటలు మాట్లాడతావా, వన్స్ ఫర్ ఆల్ ఆడికి ఖతం చేసేయి, తర్వాత తెలంగాణ పాలన మొదలుపెట్టు. నిన్న హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఇటు జాగృతి కవిత, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా హైదరాబాద్ దోసుకున్నారు, మొత్తం కబ్జా కోరు చేసినట్టు కూడా బీఆర్ఎస్ నేతలపై జాగృతి కవిత ఆరోపణలు చేశారు. ఆరోపణలపై ఏమంటారు? జాగృతి కవిత గారు మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉండే కదా, అప్పుడు అవన్నీ తెలియంది. ఇవాళ
సడన్గా తప్పు అయిపోయిందా? వారే ఆలోచించుకోవాలి. ఇవాళ మొన్నటి వరకు అది సామెత వారే ఎన్నోసార్లు చెప్పిర్రు. ఓడ దాకక ముందు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అట్లున్నది. ఇక వారి గురించి మా అక్క ఎంతైనా కూడా ఇవాళకి కూడా గౌరవం ఉన్నది. నిన్న కంటోన్మెంట్కి వచ్చిర్రు, లైవ్లో చూసిన ఒక మహిళ వచ్చి మా అన్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, మా అన్న ఇచ్చిండు అని మా అక్కతో మాట్లాడారు. కానీ మా అక్క అందులో కూడా ఆ డబుల్ బెడ్రూమ్లో సమస్యలు ఉన్నాయి కదా, ఆ డబుల్ బెడ్రూమ్లో లొసుగులు ఉన్నాయి కదా, ఆ అమ్మ చెప్పినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది అని అన్నా కూడా ఈ అక్క డైవర్ట్ చేస్తున్నది. అంటే తండ్రిని కూడా తప్పుపట్టే స్టేజ్కి వచ్చేసింది అక్క. మొత్తానికైతే ఇటు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సబ్మిట్ పేరుతో మరి పెద్ద ఎత్తున కూడా బోగస్ కప్పిలు తీసుకొచ్చారు. ఇదంతా కూడా లోకల్ సబ్మిట్, గ్లోబల్ సబ్మిట్ కాదట్టు కూడా మండే కిషాక్ అయితే విమర్శిస్తున్నారు. కెమెరామెన్ కోటితో సతీష్, RTV న్యూస్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.